ప్రభుత్వ వసతి గృహాలు గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న భావితరం భద్రతను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం బాధ్యత మరిచి వ్యవహరిస్తోంది. విద్యార్థుల రక్షణ, భద్రత, మౌలిక వసతులు, విద్య, వైద్యం, వసతి వంటి అనేక అంశాల నిర్వహణలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఏడాది కాలంగా చోటు చేసుకుంటున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. టీడీపీ ప్రభుత్వ వైఫల్యం, పర్యవేక్షణ లోపంతో కలుషిత ఆహారం కారణంగా బాల్యం అనారోగ్యం పాలవుతోంది. అనంతపురం జిల్లా ఉరువకొండలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలను పరిశీలించారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు. వసతి గృహాల్లో దుర్భర పరిస్థితుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మీరే చూడండి, ఇంత దరిద్రమైనటువంటి పాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినా అంటున్నారు. మీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇదేనా నేర్పించింది మీకు? ఇంత దరిద్రమైన మెయింటెనెన్స్ ఏమని చెప్పి నేర్పించిందా మీకు? మీరు చెప్పండి. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితమ్మ, నీ కాన్స్టిట్యున్సీలోనే మొన్నటి రోజున విద్యార్థులకు సంబంధించి ఫుడ్ పాయిజన్ అయితే విద్యార్థుల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళలేని దీనస్థితిలో ఉన్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే కేవలం మీదే. ఆ విద్యార్థులకి అదే హాస్టల్లోనే కింద బండలపైన పండబెట్టి వైద్యం నిర్వహించే దీనస్థితిలో ఉన్నారు.